రైతులది 30 సంవత్సరాల పక్కకుంటేనండి అలా కదండి గట్టి ఉన్నారా ఎంతున్నారా ఇదంతా వస్తుంది ఏమో మంచిగా టీ లక్మాపూర్ నుంచి బొంకన్పల్లి ముల్లంగి గ్రామాలకు 1000 ఎకరాలకు సాగునీటికై చేపట్టిన ధర్మోర్ ఎత్తిపోతల పథకాన్ని 12 కోట్లతో నిర్మించడం జరుగుతుంది. ఇప్పటికి 80% పనులు పూర్తయ్యాయి. ఆ పనులను పర్యవేక్షించడానికి చైర్మన్ గారు వచ్చారు. అవన్నీ కూడా చూసాము. ఈ జూన్ కల్లా వచ్చే వర్షాకాలానికి నీళ్ళిచ్చే ఏర్పాటు చేస్తున్నాము. మొత్తం కూడా లక్మాపూర్ టు బొంకన్పల్లి ముల్లంగి ఏదైతుందో ధర్మోర లిఫ్ట్ మరి గతంలో చాలా ఇబ్బంది పడేవారు ఈ 2 గ్రామాలు. మాదాపూర్ చెర్లకు వచ్చి మాదాపూర్ నుంచి వీళ్ళకు రావాలి సాగునీరు. చాలా గొడవలైన నేను కూడా స్వయంగా చూసిన. మరి ఆ ఘర్షణ ఇబ్బంది తట్టుకోలేక మనోళ్ళందరూ రైతులు వచ్చి 2 గ్రామాల రైతులు వచ్చి మాకు సపరేట్ లిఫ్ట్ కావాలన్నప్పుడు మరి ఇక్కడ పాయింట్ లక్మాపూర్ దగ్గర ఒక 10 నెలలు సీఎం గారి దగ్గర కేసీఆర్ దగ్గర తిరిగి శాంక్షన్ చేయించడం జరిగింది. 11,70,00,000. దీంట్లో ఇప్పుడు డిప్టీ గారు చెప్పినట్టు 85% వర్క్ అయిపోయింది. మనకు కూడా పైప్ లైనింగ్ కూడా ఇంకో 1 కిలోమీటర్ చిల్లర ఉంది. మరి అట్లాగే ఇక్కడ పంప్ హౌస్ కూడా
ఏప్రిల్ ఎండింగ్ నాటికి కంప్లీట్ చేస్తామని అంటున్నారు. ఎండింగ్ మరి పైప్ లైనింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. 2 పైపులు ఉంటాయి. రెండుకి సామర్థ్యం 15 క్యూసెక్స్ కాబట్టి ఈచ్ మనకు 5 క్యూసెక్స్ వాటర్ వస్తుంది. కాబట్టి మరి ఖచ్చితంగా నేను ఈ పనులను పరిశీలించడానికి మా బృందం అంతా డిప్టీ రవికుమార్ కానీ, ఎండిఓ కానీ, మా రైతులు రమణారావు కానీ, శ్యామ్ కానీ, చాలామంది రైతులు, బంకన్పల్లి సంపత్ కానీ, సుదర్శన్ కానీ అందరూ వచ్చినాం. జగన్ కానీ మరి పనులను కూడా పరిశీలించడం జరిగింది. పనులు కూడా శీఘ్రంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వర్షాకాలం క్రాప్కు 2 గ్రామాలకు 1000 ఎకరాలకు వాటర్ ఇవ్వవలసిందని అధికారులకు ఆదేశించడం జరిగింది. అధికారులు కూడా మే 15 వరకు ఖచ్చితంగా ఇనాగ్రేషన్ చేసి వాటర్ ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ సందర్భంగా నేను అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ డెడ్ లైన్ లోపు కంప్లీట్ చేసి ఆ రోజు ఖచ్చితంగా మే 15 లోపు ఇనాగ్రేషన్ చేసి 2 గ్రామాల రైతులకు మరి సాగునీరు ఇవ్వాలని చెప్పి మరి రైతులు కూడా వచ్చారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.